ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 29వ తారీఖు అండి. చివరి వరకు చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈరోజు మనకు 28వ తారీఖు కాబట్టి సెక్రటరియట్ భవనంలో మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ అయితే జరగనుందనమాట. సో ఇక డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు, ఇతరత్ర అధికారులు అయితే పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఈ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఈ భేటీలో చర్చించిన పలు అంశాల్లో ప్రత్యేకంగా సో ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి సంబంధించి పంపాలని కూడా 4 రోజుల క్రితమే సిఎస్ను అన్ని శాఖల సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే బీసీ ఆర్డినెన్స్, దాంతోపాటు గిగా వర్కర్ వెల్ఫేర్స్, గోశాల విధానంపై చర్చించే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. సో ఉద్యోగులకు సంబంధించి తాజాగా ఇందులో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అవసరమైనటువంటి పోస్టులు కూడా మంజూరు చేయాల్సి అయితే ఉండింది. సో ఇందుకు సంబంధించి మంత్రిమండలం ఆమోదం తెలిపే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో టీచర్లకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కదా. ఆ రాష్ట్రంలో ఏదైతే మరోసారి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంబంధిత ఫైల్ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం సంతకం చేశారు కదా. సుమారు ఇందులో 3,500 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటీలకు పదోన్నతులు రానున్నాయి అనమాట. అంటే ప్రమోషన్లు అయితే వస్తాయన్నమాట. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ పరిధిలో వచ్చేసి 900 మంది గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు వస్తాయి. 600 మంది పిఎస్సి హెచ్ఎం పోస్టులు ప్రమోషన్లు భర్తీ అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా వీటితో మరో 2,000 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతులు అయితే నింపనున్నారనమాట. సో దీంతో చాలామంది ఎదురు చూస్తున్న వారికి మోక్షం కలిగిందనమాట. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై నెలలో మల్టీ జోన్ 2 పరిధిలోకి సంబంధించి హెచ్ఎం పోస్టులు, మిగిలిన టీచర్లు బదిలీ ప్రమోషన్ ప్రక్రియ అయితే నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి సో ఏ రకంగా ఉంటుంది ఏందనేది ఇందులో ముందుగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా సీనియర్ లిస్ట్ను మల్టీ జోన్ల వారీగా ప్రకటిస్తారు. వీటిలో ఏమైనా కనుక అబ్జెక్షన్లు ఉంటే వాటిని స్వీకరించి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ను అయితే మరొకసారి అయితే రిలీజ్ చేస్తారనమాట. తర్వాత ఇక వేకెన్సీలు చూపించిన వెబ్ ఆప్షన్లు అయితే అవకాశం అయితే ఇస్తారు. సో ఇందుకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. సో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలపడంతో సోమవారం ప్రమోషన్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈరోజు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అండి ఉద్యోగులకు సంబంధించి.